భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ రాంచీలోని జేసీఎస్ఏ స్టేడియంలో ఆర్భాటంగా మొదలైంది. రెండు జట్లు కూడా మొదటి రోజు హోరాహోరీగా తలపడ్డాయి. మొదటి సెషన్లోనే ఇంగ్లాండ్ జట్టు బజ్బాల్ పుణ్యమాని 5 వికెట్లు కోల్పోయి తడబడ్డా, ఆ తర్వాత జో రూట్ అసలు సిసలు టెస్టు బ్యాటింగ్ చేసి మిగతా 2 సెషన్లలో అదరగొట్టి ఇంగ్లాండ్ నిలబడేలా చేశాడు. ఒకానొక దశలో ఇంగ్లాండ్ జట్టు 200 స్కోర్ అయినా చేయగలదా అనే అనుమానం వచ్చింది. కానీ రూట్ సెంచరీతో ఆదుకోవడంతో ఇంగ్లాండ్ జట్టు మొదటి రోజే 300 స్కోరు దాటించి ఇండియాకు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ టైలెండర్ బ్యాట్స్మెన్ చివర్లో బాగా విసిగించి గట్టి పోరాట ప్రదర్శన కనబరిచారు. ఇంగ్లాండ్ చివరి వరుస బ్యాట్స్మెన్ టామ్ హార్ట్లీ 4 ఓవర్లు బ్యాటింగ్ చేసి అవుట్ అవ్వగా, రాబిన్సన్ ఏకంగా 60 బంతులు ఆడి ఇంకా క్రీజులో ఉన్నాడు. దీన్ని బట్టి ఇంగ్లాండ్ టైలెండర్లు మనల్ని ఎలా తికమక పెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్లో బుమ్రా స్థానంలో అరంగేట్రం చేసిన యువ పేస్ సంచలనం ఆకాష్ దీప్ తన తొలి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్లో బాగానే బౌలింగ్ చేసి మొదటి సెషన్లోనే 3 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. ఇదే మ్యాచ్లో అశ్విన్ 2 అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టుపై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా చరిత్ర సృష్టించాడు. దీంతో పాటు టెస్టుల్లో ఒక దేశంపై 1000 పరుగులు అలానే 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గాను అశ్విన్ మరో రికార్డు సాధించాడు. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత అందుకున్న 7వ బౌలర్గా నిలిచాడు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన జాక్ ర్యాలీని ఆకాష్ దీప్ క్లీన్ బౌల్ చేశాడు. ఈ వీడియో క్షణాల్లో ఇంటర్నెట్లో వైరల్ అయింది. వికెట్ గాల్లో పల్టీలు కొడుతూ వికెట్ కీపర్ వరకు వెళ్లిపడింది. కానీ అది నోబాల్ కావడంతో ఆకాష్ దీప్కు భంగపాటు తప్పలేదు. ఇక తర్వాత జాక్ ర్యాలీ, బెన్ డకెట్ ఇద్దరూ ఆచితూచి ఆడారు. బెన్ డకెట్ వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేయగా, క్రాలీ మాత్రం దూకుడుగా ఆడాడు. ఇద్దరూ కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం పూర్తి చేస్తారు అనుకుంటున్న తరుణంలో ఆకాష్ దీప్ తన తడాఖా ఏంటో చూపించాడు. డకెట్ను తెలివిగా బౌల్తా కొట్టించి కీపర్ ధ్రువ్ జురేల్ చేతికి చిక్కేలా చేశాడు. డకెట్ కేవలం 11 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులకు వచ్చిన ఓలీ పోప్కు ఆకాష్ దీప్ కనీసం నిలదొక్కునే గ్యాప్ కూడా ఇవ్వలేదు. అదే ఓవర్లో ఓలీ పోప్ను 0 పరుగులకు ఎల్బీడబ్ల్యూగా ఆకాష్ దీప్ అవుట్ చేశాడు. వరుసగా 2 వికెట్లు కోల్పోయిన తర్వాత జాక్ ర్యాలీ ఏకాగ్రత దెబ్బతీయడానికి ఆకాష్ దీప్కు పెద్దగా సమయం పట్టలేదు. మొదట్లో ఏ విధంగా అయితే క్రాలీని బౌల్ చేశాడో ఇంచుమించు మళ్లీ అదే విధంగా క్లీన్ బౌల్ చేశాడు. దీంతో క్రాలీ దూకుడుకు బ్రేక్ పడింది. అతడు 42 బంతుల్లో 42 పరుగులు చేశాడు. జాక్ ర్యాలీ అవుట్ అయిన తర్వాత ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ స్పీడ్ పెంచే బాధ్యతను బేర్స్టో తీసుకున్నాడు. జో రూట్ చాలా సంయమనంతో బ్యాటింగ్ చేయగా, జానీ బేర్స్టో మాత్రం ఇంగ్లాండ్ స్కోరు వేగాన్ని పెంచాడు. బజ్బాల్ గేమ్ కంటిన్యూ చేసి వేగంగా స్కోరు రాబట్టాడు. వీరిద్దరూ కలిసి వేగంగా 4 వికెట్కు 52 పరుగులు జోడించారు. అనంతరం జానీ బేర్స్టో వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్ కోల్పోయాడు. రవిచంద్రన్ అశ్విన్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి చివరికి ఎలా ఆడాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యి వికెట్ల ముందు దొరికిపోయాడు. జానీ బేర్స్టో 35 బంతుల్లో 108 స్ట్రైక్ రేటుతో 38 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే రవీంద్ర జడేజా కూడా రంగంలోకి దిగి బెన్ స్టోక్స్ ను కూడా వికెట్ల ముందు దొరకపుచ్చుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 112 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సరిగ్గా అప్పుడే అసలైన ఆటకు జో రూట్, బెన్ ఫోక్స్ తెరతీశారు. ఇద్దరూ కలిసి భారీ భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు చక్కటి పునాది వేశారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో మొదటి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ముఖ్యంగా జో రూట్ సిసలైన టెస్టు ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి ఫోక్స్ నుండి చక్కటి సహకారం లభించింది. ఇద్దరూ కలిసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కు ఒక రూపాన్ని సాధించిన తర్వాత ఫోక్స్ దూకుడు పెంచాడు. ఒక పక్క జో రూట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ వైపు దూసుకుని వెళ్లగా, ఫోక్స్ కూడా హాఫ్ సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే సరైన సమయంలో సిరాజ్ రంగప్రవేశం చేసి కీలక భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఇంగ్లాండ్ స్కోరు 225 పరుగుల వద్ద ఉండగా బెన్ ఫోక్స్ 126 బంతుల్లో 47 పరుగులు చేసి జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన టామ్ హార్ట్లీని కూడా సిరాజ్ 13 పరుగుల వద్ద క్లీన్ బౌల్ చేశాడు. ఒకవైపున వికెట్లు పడుతున్నా కూడా జో రూట్ మాత్రం ఎక్కడా సహనాన్ని కోల్పోకుండా జట్టు స్కోరును కొంచెం కొంచెంగా పెంచుకుంటూ సెంచరీ పూర్తి చేశాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్లు నష్టపోయి 302 పరుగులు చేసింది. 106 పరుగులతో రూట్, 31 పరుగులతో రాబిన్సన్ క్రీజులో ఉన్నారు. ఇక రోహిత్ సేనకు ఈ టెస్ట్ మ్యాచ్లో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అదేంటంటే ఈ మ్యాచ్లో మనం 4వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయాలి. భారత పిచ్లపై 4వ ఇన్నింగ్స్లో 200 స్కోరును ఛేదించడం కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి టీమిండియా ఆటగాళ్లు 2వ రోజు మొదటి సెషన్లోనే ఇంగ్లాండ్ను ఆలౌట్ చేయాలి. అలానే మన బ్యాట్స్మెన్ మొదటి ఇన్నింగ్స్లో కనీసం 100 పరుగుల లీడ్ సాధించాలి.
అప్పుడే టీమిండియాకు ఈ మ్యాచ్లో గెలుపు సులభం అవుతుంది. పొరపాటున ఇంగ్లాండ్కి లీడ్ ఇస్తే మాత్రం మన గొయ్యి మనం తవ్వుకున్నట్లే. మరి రోహిత్ సేన ఈ 4th ఇన్నింగ్స్ గండాన్ని ఏ వ్యూహంతో దాటుతుందో చూడాలి.